జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కోరుట్ల బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల నిజామాబాద్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బండి సంజయ్ పట్ల మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డులు ఏర్పాటు చేసినందుకు, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి మంత్రి కేటీఆర్కు మతి భ్రమించిందని, ప్రజా సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తే పచ్చి అబద్ధాలతో పిచ్చి లేపుకొని మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీని మా నాయకులు విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కుడుకుల రఘు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుకేంటి విజయ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆరుమూరు రంజిత్, బీజేపీ పట్టణ కార్యదర్శి మద్దెల లావణ్య, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు పుల్ల సౌజన్య, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి కల్లుకోట శ్రీకాంత్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మోదీ గారు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మతి భ్రమించిన కేటీఆర్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ అరవింద్ గారిని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి మీద విమర్శలు చేసిన ఇది నీకు ఎంతవరకు సమాచారం? అభివృద్ధి అంటేనే మా ఎంపీలు, వారిని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ నోరు అదుపు లేకుంటే మాత్రం మేము ఖచ్చితంగా నిన్ను వెంబడిస్తామని దీని ద్వారా హెచ్చరిస్తున్నాను. మొదటగా నిన్న జరిగిన భారీ బహిరంగ సభకు వచ్చిన శ్రీ నరేంద్ర మోదీ గారి దిగ్విజయంగా భారీ ఎత్తున కొట్ల అసెంబ్లీ స్థానం నుండి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం, ఎంపీ అరవింద్ గారు మాట ఇచ్చి పసుపు బోర్డు విషయంలో బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలకు ఈ ప్రాంతం సుభిక్షంగా పసుపు రైతులకు అండదండగా ఉంటానని చెప్పడం నిన్నటి కళ మాకు నెరవేరింది. అదేవిధంగా దేశ ప్రధానికి, అదేవిధంగా అమిత్ షా గారికి, మా డైనామిక్ ఎంపీ అరవింద్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భారీ ఎత్తున ప్రజలు రావడం బీజేపీ శుభసూచకంగా రాబోయే ఎలక్షన్లో అనుకున్న మాట నెరవేర్చిన పార్టీ బీజేపీ. దేశ ప్రధాని అభివృద్ధి పనులకు వస్తే ఒక సీఎం హోదాలో ఉండి కేసీఆర్ రాకపోవడం ఇది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. దానికి తోడు కేసీఆర్ గౌరవంగా ఉన్న బీజేపీ పార్టీ స్థాయికి మించి, వయస్సుకు మించి దేశ ప్రధానిని కొన్ని వ్యాఖ్యలు చేసిండు. కార్యకర్తలు అంటే క్రమశిక్షణ గల పార్టీ బీజేపీ. సంస్కారం లేని కేటీఆర్ గారు మీ గురించి తెలంగాణ ప్రజానికం చూస్తున్నది. ఖబర్దారు ఇంకోసారి దేశ ప్రధాని గురించి మాట్లాడినా ఈ బీజేపీ పార్టీ రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తుంది. దేశ ప్రధాని వరంగల్లో స్థాపించిన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎన్నో సంవత్సరాల కళ నెరవేరిన పసుపు బోర్డు విషయంలో మేము అన్న మాటను నెరవేర్చుకున్నాం. వారు వచ్చే మీటింగ్లకు మీరు రాకపోవటం, విధంగా మీరు మాట్లాడిన తీరు బాధ అనిపించినా మీకు ఈ ప్రెస్ ద్వారా మీకు మేము మెసేజ్ పెడుతున్నాం. రాబోయే రోజుల్లో మాట జారిన ఏదైనా జాతి మాత్రం తీవ్ర పరిమాణాలకు గురి కావాల్సి వస్తుంది. కేటీఆర్ గారు మీ సోదరిమణి మా ప్రాంతంలో
షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా, ఖచ్చితంగా 100 రోజుల్లో అన్న మాట మీరు నెరవేర్చక మా శాసనసభ్యులు గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఎలక్షన్లో మాట తప్పి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని, తెరిపియకుంటే అదే మెయిన్ గేటుకు ఉరివేసుకుంటానని వాగ్దానం చేసిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మాట తప్పి చివరికి మనస్తాపానికి గురై రాబోయే ఎలక్షన్లో కూడా నిలబడటానికి కూడా అనర్హుడిగా ప్రకటించుకొని వారి కొడుకును రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే చేస్తారని చెప్పేసి ఆశతో ఉన్నాడు. విద్యాసాగరరావు గారు, కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు, మీరు చేసింది కోట్ల స్థానం శూన్యము. మీరు ఎక్కడికి వచ్చినా ఎక్కడ మీరు అభివృద్ధి చేసినా దానికి మేము భారతీయ జనతా పార్టీ కోట్ల పక్షాన మేము నిలబడతాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోట్ల అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, అదేవిధంగా మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి మీద, ఎంపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి మీద ఈ రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో వెంటనే మా యొక్క ఎంపీలకు, మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. వీటను ఖబర్దార్, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తిరిగే హక్కు కూడా కోల్పోయినావు. మీ ప్రభుత్వం కూడా పాలించే అర్హత కోల్పోయింది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఒక్క హామీని కూడా నెరవేర్చిన స్థితిలో మీ ప్రభుత్వం ఉంది, మీ నాయకులు ఉన్నారు. అది చేతగాక ఈరోజు మా ఎంపీలను, మా ప్రధానమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం చదువుకున్నటువంటి నీవు అంతా కూడా పరిజ్ఞానం లేకపోతే ఇవాళ నువ్వు ఒక దేశ ప్రధాని చూడకుండా కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట కట్టుబడి పసుపు బోర్డు ఏర్పడేసిన మా అరవింద్ గారి మీద, అదేవిధంగా కరీంనగర్ లో రైల్వే కోచ్ ఏర్పడేసినటువంటి మా బండి సంజయ్ గారి మీద నువ్వు ఇష్టపచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. కనీసము ఈ గ్రామాల్లో ఏర్పడేసినటువంటి 100 పడకల ఆసుపత్రికి నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క గ్రామాలలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ మీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏం చేసిందో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విధంగా మీరు మా నాయకులను కించపరిచినట్టు మాట్లాడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.